అసలు టికెట్ మావయ్యకి ఇవ్వకుండా అత్తయ్యకి ఇప్పించి తప్పు చేశాననుకుంటా. కనీసం ఆ నిజమేంటో చెప్పేస్తే గుండెల్లో భారమైనా దించుకుంటాను. ఏవండి, అసలు ఈరోజు ఇంత గొడవ జరగడానికి, ఇంట్లో అందరూ బాధపడ్డానికి కారణం నేనే. ఆ రోజు నేను పార్టీ... తులసి ప్లీజ్, గతాన్ని వదిలే. నేను రేపు జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను. చూస్తుంటే అమ్మ బయటకు వచ్చేలా లేదు. కానీ బయటకు వచ్చి ప్రచారం చేస్తే తప్ప అమ్మ గెలిచే అవకాశం లేదు. అమ్మ గెలిస్తే తప్ప నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు. అటు అమ్మని బాధ పెట్టలేను, ఇటు నిన్ను కూడా వదులుకోలేను. నేను అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు తులసి. సారీ తులసి, ఆ రోజు మా నాన్నతో ఛాలెంజ్ చేసి తప్పు చేశాను. ఏవండి, రేపు అనేది అన్నింటికి పరిష్కారం చూపిస్తుంది. జై సార్. ఏంటి అలా చూస్తున్నారు? కళ్ళార్పకుండా నన్నే చూస్తున్నారు. అయినా ఏం లేదు అని మీలో మీరే నవ్వుకుంటున్నారు. మాకు చెప్తే మేం కూడా నవ్వుతాం కదా. జాను, ఆ చందమామలోనైనా మచ్చ ఉంటుందేమో గాని నా జానులో ఏ మచ్చ లేదనుకుని నేను ఫీల్ అయ్యేవాడిని. నీ గాత్రం, నీ రూపం నా మనసులో ఎంతలా నిలిచిపోయాయంటే అది అది మాటలో చెప్పలేను. నువ్వంటే నాకు ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమని వర్ణించడానికి ప్రపంచంలో ఉన్న ఏ భాషలోని పదాలు సరిపో. నేనంత ప్రేమించిన నా జానుని, నా ప్రేమని ఎందుకు అర్థం చేసుకోదు? నిన్ను ప్రేమించడంలో ఏదైనా లోపం ఉందా అని నన్ను నేను ఎన్నిసార్లు ప్రశ్నించుకునేవాడినంటే అది నా మనసుకే తెలుసు. అలాంటి జాను ఇవాళ ఇప్పుడు ఈ ఇంట్లో ఇంత దగ్గరగా, ఇంత ప్రేమగా ఉండడం అంటే నా మనసుకి ఎంత సంతోషంగా ఉందంటే అసలు ఈ క్షణం నేను అనుభవిస్తున్న ఆనందం వెలకట్టలేంది. ఎంతకాలం ఎంచాను నిన్ను ఇలా ఇంట్లో చూసి, మన ఇంట్లో చూసి. జాను, ఇక నిన్నెప్పటికీ దూరం చేసుకోను. ఈరోజు చెప్తున్నాను, ఇక మీదట ఇంకెప్పుడు నిన్ను దూరం చేసుకోను. సర్లే, మీరిన్ని రోజులు సరిగా తిన్నారు తినలేదు అని మీకోసం ఎంతో కష్టపడి వంట చేసి అందంగా రెడీ అయ్యి మీకు నా చేతులతో వడ్డించాలని ప్రేమగా ఎదురు చూస్తుంటే మీరిలా మాటల్లో పడిపోయి తినడం గురించే మర్చిపోయారు. అయ్యో సారీ జాను, నువ్వు నా కళ్ళ ముందున్నావన్న ఆనందంతో అన్నీ మర్చిపోయాను. ఐఎమ్ సారీ. భోజనం అన్నా ఓకే, మరి భోజనానికి ముందు ఏమైనా ఉందా?
ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో ఏమో ఏమో నువ్వే నేనేమో నీ చేతి రేఖల్లో నేనున్నానేమో నా గుండె గది నిండా నువ్వు నిండావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో నా కంటి నట్టింట నువ్వుంటే చాలంట నూరేళ్ళు దాచుకుంటా కోరప్ప పాటైనా నిన్నుదులుకోనంత పులకింత నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా ఇదిగో నా ప్రాణమంతా నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా మనసారా విడిపోయా ఇక నాతో నేనా ఏమో 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 నాలో ఊపిరి నీవేమో నిన్నే మించిన లోకం లేదేమో ఈ ముద్దు ముచ్చట్లన్నీ భోంచేసిన తర్వాత. ఇలా మధ్యలో వదిలేయడం పాపం తెలుసా? అవునా? అయినా పర్వాలేదులేండి, ముందు భోంచేద్రి కానీ రండి. తినండి సార్. మ్మ్. నేనే నీకు తినిపిస్తాను. సరే, ఒక పని చేద్దాం. మీరు నాకు తినిపించండి, నేను మీకు తినిపిస్తాను. ఓకే. ఫస్ట్ నేను తినిపిస్తాను.